కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమయ్యాయి. అంతేకాదు గట్టి వర్షాలు పడకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రైతు ఏ పంట వైపు మొగ్గు చూపుతున్నాడు? గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది పంటల సాగులో ఎలాంటి మార్పులొచ్చాయి? ప్రభుత్వం నివేదికలు చెప్తున్న వాస్తవాలేంటి? తెలంగాణలో ఈ ఏడాది వానాకాలం సాగు గతేడాదితో పోలిస్తే ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. గతేడాది జూన్, జూలై నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు మొదటి విడతలోనే ఎక్కువ శాతం విత్తనాలు పూర్తి చేశారు. కానీ ఈసారి పలు జిల్లాల్లో వర్షాలు ఆలస్యంగా ప్రారంభం కావడం, కురిసిన వర్షాలు కూడా అసమానంగా ఉండటంతో రైతులు సాగును వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో పంటల విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే తగ్గింది. తెలంగాణలో జూలై 23 నాటికి 68.43 లక్షల ఎకరాల్లో పంటల సాగు నమోదయ్యింది. గతేడాది ఇదే సమయానికి 76.28 లక్షల ఎకరాలు ఉండగా ఈసారి సుమారు 7.85 లక్షల ఎకరాలు తక్కువ. ఇది వర్షాల ఆలస్యం, ఎల్నినో ప్రభావం కారణంగా సాగు నెమ్మదిగా సాగుతోందని సూచిస్తోంది. అయితే ప్రభుత్వం వరి తగ్గించాలని కోరుతున్నా రైతులు మాత్రం వరిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. 2025 జూలై 23 నాటికి 17.52 లక్షల ఎకరాలు, 2026 జూలై 23 నాటికి 11.02 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. గతేడాది కంటే తక్కువగా ఉన్న సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఇంకా సాగు కొనసాగుతోంది. ఇటీవల వర్షాలు కురిసిన ప్రాంతాల్లో రైతులు మళ్లీ వరి వైపు వెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. గతేడాది 5.20 లక్షల ఎకరాలు, ఈ ఏడాది 4.09 లక్షల ఎకరాలు, దాదాపు 1.11 లక్షల ఎకరాలు తగ్గింది. తక్కువ వర్షాలతో మొక్కజొన్న దిగుబడిపై ప్రభావం ఉంటుంది అనే అంచనాతో రైతులు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. మరోవైపు పప్పు ధాన్యాల సాగు మాత్రం ఆశాజనకంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కంది పంట 4.21 లక్షల ఎకరాల నుంచి 3.68 లక్షల ఎకరాలు తగ్గినా మొత్తం పప్పు ధాన్యాలతో పోల్చితే ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. పెసలు 49,815 ఎకరాల నుంచి 49,591 ఎకరాలు, మినుములు 14,991 నుంచి 12,014 ఎకరాల్లో సాగవుతుంది. ఎల్నినో పరిస్థితుల్లో కంది, పెసర, మినుము వంటి తక్కువ నీరు అవసరమైన పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నూనె గింజల పంటల్లో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సోయాబీన్ 3.49 లక్షల నుంచి 3.55 లక్షల ఎకరాలకు పెరిగింది. వేరుశెనగ 1,227 నుంచి 2,968 ఎకరాలు సాగవుతుండగా మొత్తం ఆయిల్ సీడ్స్ 3.51 లక్షల నుంచి 3.59 లక్షల ఎకరాలకు పెరిగినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలపై రైతులు ఆసక్తి చూపుతున్నారని ప్రభుత్వం అంటోంది. తెలంగాణలో ఇప్పటికీ ప్రధాన వాణిజ్య పంట పత్తేనని మరోసారి స్పష్టమవుతోంది. గతేడాది 42.00 లక్షల ఎకరాలు సాగు చేస్తే ఈ ఏడాది 43.70 లక్షల ఎకరాలు అంటే దాదాపు 1.70 లక్షల ఎకరాలు పెరిగిందని తెలుస్తోంది. జూలై చివరి తర్వాత పత్తి విత్తొద్దని వ్యవసాయ శాఖ రైతులను హెచ్చరిస్తోంది. ఎల్నినో ప్రభావంతో అనుకున్న మేర వర్షాలు కురవకపోవడంతో ప్రభుత్వం వరికి బదులుగా కంది, చిరుధాన్యాలు, నూనె గింజల వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహిస్తోంది. రైతులు మాత్రం మార్కెట్, కనీస మద్దతు ధర, ఆదాయం దృష్ట్యా వరి, పత్తి వైపే మొగ్గు చూపుతున్నారు. వర్షాల పరిస్థితిని బట్టి వచ్చే 2 వారాల్లో ఈ గణాంకాల్లో మరింత మార్పు వచ్చే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.